హాయ్ అండి. వెల్కమ్ టు సత్యభామ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ సింపుల్ మిర్రర్ క్రాఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనకు ఒక కార్డ్బోర్డ్ పీస్ ఇంకా మిర్రర్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్రాఫ్ట్ కోసం ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని దాన్ని సర్కిల్గా కట్ చేసుకోండి. మేము ఇక్కడ పిజ్జా బాక్స్ తీసుకున్నాము. దాన్ని బ్లాక్ కలర్తో పెయింట్ చేసుకోండి. డార్క్ కలర్స్ అవుతే మిర్రర్స్ హైలైట్ అవుతాయి. సో డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి. ఇలా సర్కిల్ మొత్తం బ్లాక్ కలర్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద మిర్రర్ తీసుకొని మధ్యలోకి అతికించుకోండి. పెద్ద మిర్రర్ అతికించుకున్న తర్వాత మేము నెక్స్ట్ లైన్కి ఇక్కడ మీడియం సైజులో ఉండే డైమండ్ షేప్డ్ మిర్రర్స్ని పెట్టుకుంటున్నాము. మా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి. మేము ఇవి పెట్టుకున్నాము. మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే ఆ టైంకి మీరు అదే అతికించుకోండి. డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ అతికించుకున్న తర్వాత డ్రాప్ షేప్లో ఉన్న మిర్రర్స్ని డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ మధ్యలో అతికించుకోవాలి. అలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ డ్రాప్ షేప్లో ఉన్న మిర్రర్స్ డ్రాప్ షేప్ మిర్రర్స్ మధ్యలో అతికించుకున్నాం. డ్రాప్ షేప్డ్ మిర్రర్స్ పెట్టుకున్న తర్వాత మేము ఇక్కడ బార్డర్ లైన్కి డైమండ్ షేప్డ్ మిర్రర్స్ పెట్టుకుంటున్నాము. మాకు ఇది అందుబాటులో ఉన్నాయి. మేము ఇవి పెట్టుకుంటున్నాము. మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు అది పెట్టుకోండి మీ క్రియేటివిటీ ప్రకారంగా. షేప్లో ఉన్న మిర్రర్స్ని అతికించుకున్న తర్వాత ఒక చిన్న సర్కిల్ షేప్డ్ మిర్రర్స్ని డైమండ్ షేప్డ్ మిర్రర్స్ మధ్యలో అతికించుకున్నాం. సర్కిల్ షేప్డ్ మిర్రర్స్ కూడా డైమండ్ షేప్డ్ మిర్రర్స్ మధ్యలో పెట్టేసుకుంటే ఈ క్రాఫ్ట్ రెడీ అయిపోయినట్టే. ఇదంతా మీ క్రియేటివిటీ ప్రకారం మీరు చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసుకోండి ప్లీజ్.